అధికారులను సస్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ చాలా పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు, కానీ అలాంటి సమయంలో అలాంటి స్టాండ్ తీసుకోకపోతే ఇంకా ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అదేవిధంగా నేను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న నేనే క్షమాపణ చెప్తున్నాను, మీ అధికారులు ఎందుకు క్షమాపణ చెప్పలేకపోతున్నారు అనే విషయం కూడా చెప్పారు. కాబట్టి రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మేము క్షమాపణ చెప్పమని చెప్పారు. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ పెట్టి క్షమాపణ చెప్పారు. ఎవరైతే దేవస్థానం చైర్మన్ ఉన్నారో చెప్పారు. అంటే వాళ్ళు సారీ చెప్పే క్రమంలో వాళ్ళు వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం మనం. సారీ చెప్తే ఏమైనా ప్రాణాలు తిరిగి వస్తాయంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు, దాన్ని ఎలా చూస్తారు? అది సరైన పద్ధతి కాదు. మీ పరిధిలో మీ టెంపుల్ దగ్గర మీరు అధికారులు, మీరు బాధ్యులు, పొరపాటు జరిగినా మీకే క్రెడిట్, నష్టం కలిగినా మీకే క్రెడిట్. కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పడం వల్ల ప్రాణాలు తిరిగి వస్తాయంటే అది సరైన వ్యాఖ్యలు కాదు. అందుకే మళ్ళీ కూడా 1 అవర్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా బాధ్యత మా తప్పు లేకపోయినా, మా పాలక మండలి తప్పు లేకపోయినా మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఆయన చైర్మన్గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళతో క్షమాపణ చెప్పించిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నానంటే ఆయన ప్రభుత్వంలో ఉంటూ, కూటమిలో ఉంటూ, కూటమి చేసిన ఏదైతే తప్పుదో ఉందో దాన్ని ప్రశ్నిస్తూ అధికారులకు క్షమాపణ చెప్పకపోయినా సరే మళ్ళీ చెప్పించేలాగా ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే పవన్ కళ్యాణ్ అంటారు కదా, పవర్ కళ్యాణ్ అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుల్నే బయటకు తీస్తున్నారు కదా, అది ప్రతిపక్షాలకి ఏమైనా ఛాన్స్ ఇచ్చినట్టు కాదనుకోవచ్చా? అంటే ఇది 2 కోణాలు ఉంటాయి. గతంలో ఎలక్షన్లో కూడా శర్మిల గారు చేసిన వ్యాఖ్యలు జగన్కి లాభమైంది, నష్టమైంది, కూటమికి లాభమైంది. అలాగే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ప్రశ్నించడం వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కూటమి అది ఉన్నారో కొంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడిని ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ప్రతి విషయానికి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, పోలీసుల మీద అంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే చాలా నమ్మకంతో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు గెలిపించడం జరిగింది.